హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో మనము సింక్రొనైజ్డ్ బ్లాక్స్ అండ్ సింక్రొనైజ్డ్ మెథడ్స్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో మనము సింక్రొనైజేషన్ గురించి అయితే నేర్చుకున్నాము. షేర్డ్ షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ గురించి అయితే నేర్చుకున్నాము. క్రిటికల్ సెక్షన్ అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ గురించి అయితే నేర్చుకున్నాము. థ్రెడ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా రన్ అవుతాయి అనేదైతే మనం డీబగ్ చేసి కూడా తెలుసుకున్నాం. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూడండి ప్లేలిస్ట్‌లో. అండ్ ఈజీగా అర్థం చేసుకోండి. ఫస్ట్ నుండి నేను అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మనము సింక్రొనైజ్డ్ బ్లాక్స్ అంటే ఏంటంటే, సింక్రొనైజ్డ్ బ్లాక్స్ ఈస్ నథింగ్ బట్ అలోస్ ఎ స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ కోడ్ టు బి యాక్సెస్డ్ బై ఓన్లీ వన్ థ్రెడ్ అట్ ఎ టైమ్. మనకు ఆల్రెడీ సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేది అయితే తెలుసుకున్నాం కదా. సింక్రొనైజ్డ్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఒక్క థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మిగతా థ్రెడ్స్ అనేది అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే సెకండ్ థ్రెడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది మనకు సింక్రొనైజేషన్ కాన్సెప్ట్. ఇక్కడ మనకు సింక్రొనైజ్డ్ బ్లాక్స్ అంటే సింక్రొనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేసి అందులో మనము షేర్డ్ ఆబ్జెక్ట్ గాని యాడ్ చేసుకున్నట్లయితే ఆ స్పెసిఫిక్ బ్లాక్‌లో, ఆ సింక్రొనైజ్డ్ బ్లాక్‌లో ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ కోడ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకొని ఓన్లీ వన్ థ్రెడ్ అనేదైతే రన్ చేస్తూ ఉంటది. ఎన్ష్యూరింగ్ మ్యూచువల్ ఎక్స్‌క్లూజన్. ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. అసలు మ్యూచువల్ ఎక్స్‌క్లూజన్ అంటే ఏంటి అనేది గూడా. అంటే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ థ్రెడ్ వెయిటింగ్‌లో ఉంటుంది. ఫస్ట్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైతే బ్లాక్స్ ఉంటాయో సింక్రొనైజ్డ్ బ్లాక్స్, ఆ సింక్రొనైజ్డ్ బ్లాక్‌ని ఆ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సింక్రొనైజ్డ్ మెథడ్స్. సింక్రొనైజ్డ్ మెథడ్స్ అంటే ఏం లేదు. ఇది కూడా సేమ్. ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ వన్ థ్రెడ్ క్యాన్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ మెథడ్ అట్ ఎ టైమ్ ప్రొవైడింగ్ మ్యూచువల్ ఎక్స్‌క్లూజన్. అంటే ఇక్కడ సింక్రొనైజ్డ్ బ్లాక్స్‌కు, సింక్రొనైజ్డ్ మెథడ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనం సింక్రొనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేసి తర్వాత మనము ఆ షేర్డ్ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తున్నాము. ఇక్కడ సింక్రొనైజ్డ్ మెథడ్స్‌లో మనం నార్మల్ మెథడ్ ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకుంటామో, లైక్ జావాలో మనం నార్మల్ మెథడ్ ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకుంటామో, అదే మెథడ్‌కి మనము సింక్రొనైజ్డ్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేస్తాము. ఆ సింక్రొనైజ్డ్ మెథడ్‌లో మనం ఏదైతే లాజిక్ రాసుకోవాలనుకుంటున్నామో, ఆ లాజిక్ రాసిన తర్వాత ఆ థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని, ఆ థ్రెడ్స్ అనేది ఒక్కో థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఎందుకంటే సింక్రొనైజ్డ్ యూజ్ చేశాం కాబట్టి. ఒకవేళ సింక్రొనైజ్డ్ యూజ్ చేయకపోతే మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకు ఇన్‌కన్సిస్టెంట్ డేటా అనేదైతే అవుట్‌పుట్ అనేదైతే వస్తది. సో, అందుకని మనము సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేదైతే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ సింపుల్‌గా సింక్రొనైజ్డ్ బ్లాక్స్‌కి అనేది సింక్రొనైజ్డ్ మెథడ్స్‌కి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సింక్రొనైజ్డ్ బ్లాక్ అంటే సింపుల్‌గా సింక్రొనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేసి ఆ షేర్డ్ ఆబ్జెక్ట్స్‌ని పాస్ చేస్తాము పారామీటర్‌లో. సింక్రొనైజ్డ్ మెథడ్స్ అంటే నార్మల్ మెథడ్స్‌లో మనం సింక్రొనైజ్డ్ కీవర్డ్ యూజ్ చేస్తాము. అదే సింక్రొనైజ్డ్ మెథడ్స్. ఇన్ బోత్ ఎగ్జాంపుల్స్ సింక్రొనైజ్డ్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేశాం. బట్ ఓన్లీ వన్ థ్రెడ్ క్యాన్ యాక్సెస్ ద సింక్రొనైజ్డ్ బ్లాక్ ఆర్ సింక్రొనైజ్డ్ మెథడ్. మనం సింక్రొనైజ్డ్ బ్లాక్ గాని, సింక్రొనైజ్డ్ మెథడ్ గాని రాసుకున్నప్పుడు ఓన్లీ వన్ థ్రెడ్ అనేదైతే యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటది. తర్వాత సెకండ్ థ్రెడ్ యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటది. అంటే వన్ బై వన్, వన్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది సింక్రొనైజేషన్ కాన్సెప్ట్‌లో. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మనకు ఈ సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేదైతే ఇలా యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ కాన్సెప్ట్‌తో వస్తాము. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. మీకు వీడియోస్‌లో ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.